అండి ఇలా శనగపప్పు నానబెట్టుకున్నాం కదా, శనగపప్పు ఎండుమిరపకాయ మిక్సీ వేసుకోవాలి. ఇవన్నీ శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు, అలాగే కందిపప్పు, తూర్ దాల్, బెంగాల్ గ్రామ్, మూంగ్ దాల్, అలాగే ఉరుద్ దాల్, అలాగే రెడ్ చిల్లీ, ఇవన్నీ ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. ఇవి కడిగి నానబెట్టానండి. ఇప్పుడు ఇందులో వేసి ఇందులో సరిపడా సాల్ట్ వేసారు కదా, సాల్ట్, అలాగే ఇంగువ ఎక్కువ వేసుకోవాలండి. ఇంగువ చాలా ఎక్కువ వేసుకోవాలి. ఇలాగా ఇంగువ వేసుకోవాలి, ఇంగువ ఎక్కువ వేసుకోవాలి. వేసి దీన్ని మిక్సీ వేసుకోవాలి, చూపిస్తాను. ఇలా మిక్సీ వేసేసుకోవాలి. వేసుకొని ఇందులో ఇలాగా నానబెట్టిన శనగపప్పు వేసి కలుపుకొని ఇలా బాగా కలుపుకున్నాక ఇలా వడల్లాగా వేసి వేయించుకోవడమే. బాగుంటాయండి, ట్రై చేయండి, సూపర్ ఉంటాయి.